ఈ వెంకటేశ్వర స్వామిని దేవదేవుణ్ణి మన హిందువులు ఎలా ఆరాధిస్తారంటే, మన దేహాన్ని కన్నదే మన తల్లిదండ్రులైనా కానీ మన మనసుకు తండ్రి మాత్రం ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ ప్రతి ఒక్కళ్ళకి ఈ భావనే కాదు, ఇది వాస్తవం అని మనందరం నమ్ముతాం. మన తండ్రి శ్రీ వెంకటేశ్వరుడు. అలాంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అనే టాపిక్లో మనం ఎంతో మనస్తాపానికి గురయ్యాం. మనం ఎంత మంచివాళ్ళం అంటే మరి మన మంచితనమో అది మన చేతగాంతనమో మనకే అర్థం కాని పరిస్థితి. ఎంత మంచివాళ్ళం అంటే రాజకీయ పరంగా మనం విడిపోతున్నాం. ఒక రాజకీయ పార్టీని ఆపాదించుకొని ఆ పార్టీ హిందూ, ఈ పార్టీ హిందూ. సపోజ్ ఒక పార్టీకి సంబంధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే నేను ఏ పార్టీకి మద్దతుదారుని కాదు, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడట్లేదు, నేను ఏ మతాన్ని కించపరచట్లేదు, ఏ మతాన్ని హైక్ చేసి చూపించట్లేదు. నా ధర్మం సనాతన ధర్మం. నేను హిందుత్వవాదిని. నా మతాన్ని నేను ప్రేమిస్తూ పక్క మతాన్ని గౌరవించడమే నా యొక్క అభిమతం. దీనిలో భాగంగా ఇప్పుడు జరుగుతున్న టాపిక్లో ఏదైతే ఉందో ఈ లడ్డూ ప్రసాదం గురించి, ఎంత కలుషితం అయిపోయిన ఈ లడ్డూ ప్రసాదం మనం గత 4-5 సంవత్సరాల నుంచి తింటూనే ఉన్నాం మనందరం. తిరుమల తిరుపతిని గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా పట్టించుకున్నాడంటే, నేను గత వీడియోలో మీకు చెప్పాను. నేను ప్రతి నెల తిరుపతి వెళ్తూ ఉంటానని చెప్పని, ఆ అలవాట్లో భాగంగా నా అనుభవాలతో నేను చూసినవి, నేను అనుభవించినవి మీకు చెప్తున్నాను. నేను ఎంతలా నిర్లక్ష్యానికి గురైందంటే తిరుమల తిరుపతి లైన్లో కూర్చున్న భక్తులకి పాలు కానీ, పులిహోర కానీ, సాంబార్ అన్నం కానీ, మజ్జిగ కానీ ఇదివరకు గవర్నమెంట్లో కానీ అంతకుముందు గవర్నమెంట్లో కానీ సప్లై చేసేవాళ్ళు. ఈయన వచ్చిన తర్వాత అవి సంపూర్ణంగా తీసేసాడు. ఆయన్ని సంపూర్ణంగా తీసేసిన తర్వాత ఈ యొక్క వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కూర్చొని ఇంకొకసారి తిరుపతి రాకూడదు బాబు అని చెప్పని కొత్తగా వచ్చి యువతరానికి ఏదైతే ఉందో వాళ్ళకి విసుగు తెప్పించడంలో ఇదొక భాగం. నెక్స్ట్, పసిబిడ్డలతో వస్తే వాళ్ళు ఆకలితో అలమటించిపోతారు. ఇతను ఏదో పెట్టేవాడు. ఇదివరకు సిస్టమ్ ఏంటంటే ఇవన్నీ ఇస్తారు కాబట్టి పిల్లల్ని కొంచెం శ్వేత తీర్చుకొని వాళ్ళకు కూడా ఆకలేసినా కానీ లైన్లో ఒక 4 గంటలు పట్టినా, 5 గంటలు పట్టినా, 10 గంటలు పట్టినా కానీ ఇంట్లో కూర్చున్న ఫీలింగే వస్తుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. శ్రీవారిని దర్శనం చేసుకొని ఎంతో ఆనందోత్సాహాలతో భక్తులు తిరిగి వచ్చేవాళ్ళు. దీనిలో భాగంగా ఇవన్నీ తీసేసేటప్పటికీ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మనం ఇంకొకసారి తిరుపతి రాకూడదు. ఎందుకంటే మనకి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, వీధులు శుభ్రంగా లేవు, మన ఆకలి పట్టించుకునేవాడు లేడు, మన అకామిడేషన్ పట్టించుకునేవాడు లేడు. అక్కడ అకామిడేషన్ చాలా చండాలంగా ఉంటుంది, ఉండేది గత వైసీపీ ప్రభుత్వంలో. తర్వాత ఇంత కష్టపడి మనం అక్కడ వెయిట్ చేసి కూర్చొని ఏదో ఈలోపు భక్తిపరమైన ఏమన్నా ఛానల్స్ ఏమైనా వస్తాయనుకుంటే టీవీలు కూడా తీసేశారు. ఎందుకంటే టీవీల్లో ఉంటే మరి అనవసరంగా భక్తి పెరిగిపోద్దేమో. మళ్ళీ టీవీల్లో కూడా వెంకటేశ్వర స్వామి మహిమల గురించి కానీ, లేదంటే మన పురాణాల గురించి కానీ, లేదంటే మన పీఠాధిపతులు కానీ, స్వామీజీలు కానీ, అలాగే మన ప్రవచనాలు చెప్పే వీళ్ళని కానీ ఏ ప్రోగ్రాం రానియకుండా అసలు టీవీలే తీసాడు దాని గురించి పూర్తిగా. ఏంటంటే ఒక విహారయాత్రకి వెళ్ళినట్టుగా వెళ్ళి ఆ రూముల్లో జైల్లో కూర్చున్నట్టు కూర్చొని స్వామి దగ్గరికి వెళ్ళేపాటికి అక్కడ బందోబస్తులు అనే మనుషులు ఉంటారు కొంతమంది. జనరల్గా ఇదివరకు వాలంటీర్స్ ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత కొంతమంది మంచి బందోబస్తు ఒక మగ మనుషుల్ని, కొంతమంది గోండాల టైప్లో మనుషులు పెట్టేవాళ్ళు. వాళ్ళు ఒక లాగి పడేస్తే మనం దగ్గరకు వెళ్ళి గుద్దుకుంటాము. ఇంత కష్టపడి వెళ్తే స్వామివారిని చూడనవరు. అంటే కొత్తగా ఆల్రెడీ స్వామితో అనుబంధం ఉన్న మనుషులు వేరు, కొత్తగా జీవితంలో అడుగు పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దీనికన్నా క్రిస్టియానిటీ బెటర్ కదా అనే ఫీలింగ్ తెప్పించే టైప్లో వారు ప్రవర్తించారు. దీనిలో అదొక భాగం. రెండోది, లడ్డూ ప్రసాదం కలుషితమైంది, మేము కలుషితం చేయలేదు అని చెప్పని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు కలుషితమైందని చెప్పని ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. మీరు కలుషితం చేయలేదు, కలుషితమైన నెయ్యి వచ్చింది. నెయ్యి మార్కెట్లో దొరికేది
ఇక్కడ విజయవాడలో కొన్ని చీప్ క్వాలిటీ దగ్గరికి వెళ్తే 600 దొరుకుద్ది, మంచి క్వాలిటీ కావాలంటే 800 దొరుకుద్ది. 800 600 కన్నా 800 నెయ్యి చాలా బాగుంటుంది, ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. మీకు 300 రూపాయలు సప్లై చేస్తుంటే మీరంత అనుభవం గలవాళ్ళు, మీరు జీవితం మీరేమీ 25 సంవత్సరాల పిల్లవాళ్ళు ఏం కాదు మీరు. మరీ మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియని వ్యక్తి మీరు. అలాంటి వ్యక్తి మీరు ఎలా 800 రూపాయలు ఈ 300 రూపాయలకి సప్లై చేస్తానని చెప్పండి, మీరు ఎలా నమ్మగలిగారు? సరే మీకు తెలియదు, మీ యొక్క మంది మార్బలానికి తెలియదా? వాళ్ళు ఏంటి సార్ ఇలా 800 నేను 600 300 రూపాయలకి ఇస్తుంటే వీళ్ళ కల్తీ కలుపుతున్నారేమో, రేపు పొద్దున భక్తులతో మనకి ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పారు. మీకు తెలియదా? మీరు తీసుకున్నారు దాన్ని. తీసుకొని కనీసం ఏ విధమైన టెస్టులు కానీ ఏమి చేపించాల, కల్పించారు. దాని లడ్డూలో కలిపేశారు, అమ్మేశారు ప్రసాదం. ఈ ప్రసాదాన్ని మళ్ళీ 1,00,000 లడ్డూలు మళ్ళీ ఇక్కడ జనాన్నే, ఓన్లీ ఏపీ జనాన్ని తెలంగాణ జనాన్ని చెడగొడితే అలాగా దేశవ్యాప్తంగా చెడగొట్టాలని చెప్పని రాముడి ప్రతిష్టకి పంపించారు అక్కడ లడ్డూలు. అక్కడ వాళ్ళు కూడా పాడు చేశారు. ఏది ఈ జంతు మాంసం కొవ్వులు కలిపిన దాన్ని. పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్ష అని చెప్పని 11 రోజులు దీక్ష చేస్తున్నారు. దీనిలో భాగంగా అమ్మవారి గుడి క్లీన్ చేస్తున్నారు. ఎవడో అని చెప్పని ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా మాట్లాడదలుచుకోలేదు. ఎవరో ఒక అతను మాట్లాడుతూ ఉంటారు, ఆయన ఇతను ముత్తైదువా, ఇతను పసుపు రాస్తాడు ఏంటి మెట్లకి? బ్రదర్, మీరు మాట్లాడింది ఎవరో నాకు తెలియదు, కానీ ఒక ముత్తైదు పసుపు రాస్తాడు ముత్తైదువా అని చెప్పని మాట్లాడుతున్నాను. మీరు అసలు మీరు సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మాచారం గురించి తెలుసా మీకు? ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనే పూజ చేయాలి. ఇంటి ఇల్లాలు పూజ సామాగ్రి అందించాలి, ఆయనకి రెడీ చేసి పెట్టాలి అవన్నీ. అది పద్ధతి. అది దానిలో భాగంగా అనుకోవచ్చు కదా మీరు. ఎంతసేపు కామెంట్ చేయడానికే పుట్టామన్నట్టుగా, ఏది వైసీపీ హిందూ, తెలుగుదేశం హిందూ, జనసేన హిందూ, బీజేపీ హిందూ, మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు ఎందుకని? మనందరం భారతీయులు. మన భారతీయుల్లోకి ఒకప్పుడు తెలిసి మన మీద దాడి చేశారు మహమ్మదీయులు. అప్పుడు బలవంతంగా మత మార్పులు జరిగినాయి. అది మనం చూడలేదు, మన చరిత్ర చెప్తుంది. ఇప్పుడు మన కంటెదురుగా నిశ్శబ్దమైన ఒక అకృత్యమైన పని జరుగుతుంది, అదే క్రిస్టియానిటీ. అది ఎలా జరుగుతుందని చెప్పారంటే, మంచి అని ముసుగేసుకొని మన మార్చేస్తున్నారు. మనని ఒక టైప్ ఆఫ్ హిప్నటైజ్ చేసి మన సోదరుల్ని, మన సోదరీమణుల్ని దానిలో తీసుకెళ్ళిపోతున్నారు. చాలామందికి దీని గురించి తెలియక అలా కన్వర్ట్ అవుతున్నారు. ఎలా కన్వర్ట్ అవుతున్నారంటే, ఇదేదో ఈజీగా ఉంది కదా కన్వర్ట్ అవుతున్నారు. ఈ కన్వర్సేషన్ని మనం ఆపలేకపోతున్నాం. ఎందుకని ఆపలేకపోతున్నాం అంటే, మనం ఒక చేతగాని మంచితనం అని ముసుగేసుకున్నాం. దానికి ఒక పేరు పెట్టాం. దానికి ఏంటంటే, మేము ఏదైనా సమర్థించుకుపోతాం, సెక్యులరిజం, అందరూ మాకు సమానమే అని చెప్పాలి. సెక్యులరిజంగా ఉంటే తప్పేమీ కాదు, కానీ ఒక రకంగా సెక్యులరిజం ముసుగులో నువ్వు హిందుత్వాన్ని అవమానించుకుంటూ అలా చేయమాకండి దయచేసి. ఇంకొక అతను అంటాడు, మన మీద ఏం దాడి చేయలేదు కదా, మీకేమైంది, తిరుపతి లడ్డీలో కలిపారని మీకు తెలియదు కదా అని చెప్పి అంత నింపాదికి ఎలా మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు? సోదరుడా, అంత నింపాదికి ఎలా మాట్లాడుతున్నారు మీరు? మన మీద దాడి చేయకపోవటం ఏంటి? ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్నగారి మీద దాడి చేస్తే, అది మీ ఇంటికి సంబంధించింది, మీరు రియాక్ట్ అవుతారు. అది మన పార్టీ వాళ్ళు చేశారు కదా అని చెప్పని సైలెంట్ కూరుకోరుగా. మీ అమ్మ మీ నాన్న మీద దాడి చేశారు కాబట్టి రియాక్ట్ అవుతారు, మీ సోదరుడి మీద ఎవరి మీద దాడి చేస్తే. ఎందుకంటే అది మన కుటుంబం కాబట్టి. హిందుత్వం కూడా మన కుటుంబమే బాస్. దయచేసి మీరు అందరూ రియాక్ట్ అవ్వండి. మీలో నేను కూడా ఒకనే రియాక్ట్ అవుదాం, అందరం కలిసి రియాక్ట్ అవుదాం. దీని వ్యతిరేకత అనేది ఎలా చూపించగలగాలంటే, మనం ఇతను లడ్డూ ప్రసాదంలో ఇతను జంతు మాంసం దానికి కొవ్వు కలిపాడో లేదో మనకు తెలియదు. అది ల్యాబ్ రిపోర్ట్లో టెస్ట్ చేస్తే కలిపారని బయటపడింది. ఇతను కలిపాడా లేదంటే ఇతను కంపెనీలు కలిపినాయి, ఇతను కలిపించాడా అని చెప్పి అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. మా చంద్రబాబు నాయుడు గారు సిట్ వేశారు, వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు మనం ప్రతిఘటించే ఒక వ్యతిరేకత ఎలా ఉండాలంటే, మనందరూ యూనిటీగా, ఇతను కలిపాడో లేదో మనకు తెలియదు, కానీ రిపోర్ట్ వచ్చిన ఇతను కలిపితే ఆ పాపం అనిపిస్తాడు. నెక్స్ట్ ఒకవేళ మీరు అనుకున్నట్టుగా ఈయన కలపలేదు, ఈయన ఒక జెన్యూన్ పర్సన్ అని చెప్పి అనుకుంటే కనుక, ఒకవేళ నెక్స్ట్ మనం చేసే నిరసన ఏదైతే ఉందో, ఇలాంటి భావన ఎవరికైనా వస్తేనే భయపడిపోవాలి. వీళ్ళు హిందువులంతా ఒకటే,
వీళ్ళకి పక్కన ముస్లిం సపోర్ట్ కూడా బాగా ఉంది, ముస్లిం సోదరులు కూడా బాగా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పని అందరూ ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి రావాలి. ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి వారి యొక్క స్పందన తెలియజేయగలగాలి. అలా కాకుండా కలపడం నువ్వు చూసావా, కలపడం ఎవరు మన ఎదురుగా చేస్తారా బా చేసే పని? వాళ్ళ కమిషన్ మన ఎదురుగా తీసుకుంటారా? తీసుకోరు కదా. ఇది మన యొక్క అస్తిత్వం మీద పడిన దెబ్బ, ఇది మన సనాతన ధర్మం మీద పడిన దెబ్బ, ఇది మన హిందుత్వం మీద పడిన దెబ్బ ఇది. దీన్ని ఇంకొకసారి రిపీట్గా జరగనివ్వకుండా, ఒకవేళ జరపాలని ఆలోచన వచ్చినా కానీ మనసులో వచ్చినా కానీ భయపడిపోవాలి. ఇప్పుడు మనం చేసిన తప్పు ఏంటంటే, గతంలో అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను దాని వ్యతిరేకని కాదు. అంటే ఆయన ప్రవర్తించిన ప్రవర్తన మాత్రం మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నా. తండ్రి లేని బిడ్డనని చెప్పి అన్నాడు, ఒకసారి ఛాన్స్ ఇమ్మన్నాడు, ఇచ్చిన తర్వాత క్రిస్టియానిటీని ఎంత ఇదిగా డెవలప్ చేశాడు అనేది మనందరికీ తెలియంది కాదు. ఎంత ఇదిగా డెవలప్ చేశాడు అన్నది. మన డబ్బు తీసుకెళ్ళి క్రిస్టియన్ పాస్టర్లకి జీతం కింద ఇచ్చాడు. మన దేవాలయాలు మాత్రం మన గవర్నమెంట్ కింద ఉండాలి, వారి చర్చిలు మాత్రం గవర్నమెంట్ కింద ఉండవు. కానీ మన డబ్బు మాత్రం వాళ్ళకి జీతాల కింద పే చేస్తాడు. ఇది ఎంతవరకు సమంజసం? మనందరం ఆలోచిద్దాం ఒకసారి దీని గురించి. రెండోది, వీళ్ళ దానిలో మంత్రులు కానీ ఈయన ప్రవర్తన కానీ ఎలా ఉందని చెప్పంటే, రామతీర్థంలో రాముల వారి విగ్రహానికి తల నరికేస్తే తలే కదా పోయింది, కొత్త విగ్రహం చేయించుకుందాం అన్నాడు ఒకడు. ఒకతను అనకుండా ఒకడన్నానంటే అలాంటి పనికి మాలిన వాళ్ళని మనం గతంలో ఎన్నుకున్నాం. ఆంజనేయ స్వామి చెయ్యరకు కొట్టారయ్యా అని చెప్పారంటే, చెయ్యగా పోయింది కొత్త విగ్రహం చేయించుకోవచ్చు అని చెప్పన్నాడు. ఇలాగా అమ్మవారి గుడిలో 3 సింహాలు మాయమైపోయినాయని చెప్పారంటే కొత్త సింహాలు చేయించుకోవచ్చు అని చెప్పన్నాడు. అంతర్వేదులు రథం తగలబెట్టేశారు. ఈ సంఘటన జరుగుతుంటేనే అనంతపురం ఇంకో రథం తగలబెట్టారు. వారి సంగతి గట్టిగా చూసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. నాకు ఆ నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని వదలరు. నాకు గట్టి నమ్మకం ఉంది. నేనేమి వాళ్ళ తరపు మంచి తరపున ఒకళ్ళు తప్పించుకుంటున్నాను. దయచేసి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మంచి ఏదైతే అది మంచి హిందుత్వం, సనాతన ధర్మం, వీటి గురించి నేను ఒకళ్ళు తప్పించుకుంటాను తప్పితే, ఎవరో చంద్రబాబు నాయుడు గారు చెడు చేసినా మంచి చేశారని చెప్పని కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు మంచి చేసినా కానీ చెడు చేసినా మంచి చేశారని చెప్పని కానీ వాదించే వాదన టైపు నా వాదన కాదు. దయచేసి మన హిందువులు అందరం, మన ధర్మం పాటించే వాళ్ళందరం ఒకటిగా నిలిచి దీన్ని పెద్ద ఎత్తున నిరసన తెలియజేద్దాం. దయచేసి మీరందరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఆలోచించండి. గతంలో మనకేం జరిగింది? మమ్మల్ని పాలించండి బాబు అని మనం పదవి ఇచ్చాం, మనకు హోదాలో కూర్చోబెట్టాం. గత ప్రభుత్వం మాకు నచ్చకే మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు అసెంబ్లీలోకి వెళ్ళి ఏం చేశారు? చంపేస్తాను, పాతేస్తాను, వాడేంటి వీడేంటి, వాడు మగాడు. వాళ్ళు మగవాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు బాస్. దయచేసి మీకెందుకు? నాకు అర్థం కాలా. మీకెందుకు? మనకెందుకు? మనకు కావాల్సిన వాళ్ళ నుంచి కావాల్సింది ఏంటి? పాలకులు కావాలి మనకి. పాలకులు ఎన్నుకున్నాం, వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇక్కడి నుంచి గుడివాడ వెళ్దాం. ఆయన అన్ని మాటలు చెప్పిన మగాడు, సింహం సింగిల్గా తిరుగుద్ది, అది ఇది, నన్ను ఎవరు టచ్ చేయండి చూద్దాం, ఇన్ని మాటలు చెప్పిన మంత్రి గారు ఉన్నారు, గత మంత్రి గారు. గుడివాడ రోడ్డు వేయించుకోలేపాడు ఆయన. గుడివాడ రోడ్డు వేయించుకోలేపాడు. గుడివాడ రోడ్లోకి వెళ్తే యాక్సిడెంట్లు తెగ జరుగుతాయి, బళ్ళు విరిగిపోతాయి. అలాంటి మనిషి గుడివాడ రోడ్లు వేయించుకోలేపాడు. అలాంటి ఒక మంత్రి, ఇలాంటి మంత్రులు ఎంతోమంది ఉన్నారు. నేను పేరుకి ఒకటి చెప్పాను అంతే. అంతే అంతర్వేదులు రథం తగలబడి కొత్త రథం చేయించుకుంటామని చెప్పండి ఆయనే. ఆంజనేయ స్వామి చెయ్యిరిగిపోతే ఏముంది, ఇంకో కొత్త విగ్రహం చేయించుకోవచ్చు అని చెప్పన్నాడు ఆయనే. అందుకని అంత ప్రత్యేకించి ఆయన గురించి చెప్పాను నేను. ఇలాంటి మనం పాలకులను ఎన్నుకుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మంచి మెజారిటీ ఇచ్చి పాలకులను ఎన్నుకున్నాం. చూద్దాం వీళ్ళని కూడా. వీళ్ళు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టి అందరి పట్ల సమానంగా ఉండి, ఎవరి పట్ల మత కలహాలు కానీ ఏమి రానికుండా చూసుకుంటే వెళ్ళడం గుడ్. వీళ్ళకి మళ్ళీ అవకాశం ఇద్దాం, తప్పేం కాదు దీనివల్ల. కానీ లడ్డూ ప్రసాదాన్ని ఎవరైతే సాక్షాత్తు శ్రీవారి స్వరూపాన్ని, ప్రతిమని, వారి యొక్క ప్రతిరూపాన్ని ఎవరైతే దీన్ని అవమానించి దీనిలో జంతువుల కొవ్వు కలిపారో వాళ్ళు మాత్రం ఆ వెంకటేశ్వరుడు స్వామి సాక్షిగా వాళ్ళు ఇంతకింత అనుభవించి రాజ్యభ్రష్టులైపోయి రాజ్యాన్ని మళ్ళీ వాళ్ళకి రాకుండా ఉండాలని, ఎటువంటి అవకాశం రాకూడదని, ఆ రాజకీయ సన్యాసం పట్టిపోవాలని ఆ వెంకటేశ్వర స్వామి ద్వారా మిమ్మల్ని అందరినీ మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. గత ప్రభుత్వంలో వైసీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఏ ఒక్కసారైనా
వారి యొక్క సతీమణి భారతీ గారితో కలిపి తిరుమలకి ఎప్పుడైనా వచ్చారా? తిరుమలకు వచ్చి పూజ చేయించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారా? ఒకసారి ఈ సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళకి, అలాగే ఇప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించే వాళ్ళని, విమర్శించే వాళ్ళకి ఈ క్వశ్చన్ ఇది. 5 సంవత్సరాలు ఎప్పుడైనా వచ్చారా? వారు రాకపోగా 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, 3 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి వారు సెట్టు వేశారు. సెట్టు దగ్గరైనా సరే సతీమణితో వచ్చి ప్రసాదం స్వీకరించింది ఆమె టిష్యూ పేపర్తో తీసి పక్కన పడేసింది. అంత నమ్మకం లేనప్పుడు వారి సొమ్ము మీకెందుకు? స్వామివారి సొమ్ము మీకెందుకు? స్వామివారిని ఆరాధించే మాబోటి వాళ్ళని పరిపాలించడానికి నువ్వెందుకు? ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకున్నాం. ఇతను హిందూ మతం తీసుకున్నారు, హిందువు కింద కన్వర్ట్ అయ్యారని చెప్పని శారదా పీఠాధిపతి అనుకుంటా, ఆయన బహుశా ఆయన వైజాగ్లో ఉంటారనుకుంటా. ఆయన వకాల్తా పుట్టుకొచ్చారు ఆ స్వామీజీ గారు. ఎందుకంటే వారికి భూములు కేటాయించాలి, వారి స్వార్థమైన ఆలోచనలు వారి. ఆయన తీసుకొచ్చి హిందువుల యాక్ట్ చేపించారు ఆయన. దయచేసి ఇలాంటి పాలకుల్ని హిందూ ధర్మం నాశనం చేసే పాలకుల్ని మళ్ళీ మనం ఎంకరేజ్ చేయవద్దు. చైర్మన్ గారు, గత చైర్మన్ గారు, పాలక మండలి చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన క్రిస్టియన్. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడుతూ ఆయన 14 సార్లు 15 సార్లు అయ్యప్ప మాలేశాడు, వాళ్ళ ఆవిడేమో గోవులకు పూజ చేయండి బయటికి రాదు అని చెప్తున్నారు. ఇన్ని చెప్పిన మీరు గోవులకు పూజ చేయండి బయట, అంత సనాతన ధర్మం పాటించే మనుషులు మరి వాళ్ళ కొడుకులకు కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు క్రిస్టియన్ సంప్రదాయం ఎలా చేస్తున్నారండి? ఎలా చేస్తున్నారు అంటే మీరు స్వతహా క్రిస్టియన్స్. భువన కరుణాకర్ రెడ్డి ఆయన క్రిస్టియన్, వాళ్ళ అమ్మాయికి క్రిస్టియన్ స్టైల్లోనే క్రిస్టియన్కి ఇచ్చి పెళ్లి చేశాడు. వీళ్ళందరూ క్రిస్టియన్స్. కేవలం ఒక పాలకుల ముసుగులో ఒక ముసుగేసుకొని, ఆ ముసుగు హిందూ ముసుగేసుకొని అంతర్గతంగా క్రిస్టియానిటీని నిలబెట్టుకుందామని చెప్పి తపనతో చేసిన అకృత్యాలు ఇవన్నీ. ఈ అకృత్యాల్లో భాగంగా ఈ లడ్డూ ప్రసాదంలో కొవ్వు కలపడం కానీ, రథాలు తగలబెట్టడం కానీ, శిల్పాలు వెరగొట్టడం కానీ, గుళ్ళను నాశనం చేయడం కానీ, దీన్ని వకాల్తా పుచ్చుకొని వస్తున్న ఎవరెవరైతే వైసీపీకి సంబంధించిన హిందూ ద్రోహులు ఎవరైతే ఉన్నారో దయచేసి కళ్ళు విప్పి మీరు పార్టీగా నిలదొక్కోవడానికి వేరే ప్లాట్ఫామ్ చూసుకోండి. తప్పేమి కాదు దానివల్ల. వేరే ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది, మీరు బీఎస్పీలో ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. మీరు మీ పార్టీల విధంగా మీరు రాజకీయ జీవితంలో మీరు అడుగుపెట్టున్నారు కాబట్టి అలా ఆ దిశగా పయనించండి. ధర్మాన్ని నాశనం చేసే దిశగా ప్రయత్నిస్తే ఆ ధర్మం మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఇది మాత్రం వాస్తవం. ఒకరోజు లేట్ అవుద్దేమో మహా అయితే, లేకపోతే ఒక నెల లేట్ అవుద్దు, ఒక సంవత్సరం లేట్ అవుద్దు, కానీ ధర్మాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తే మాత్రం కంపల్సరీ అదే ధర్మం మిమ్మల్ని నాశనం చేస్తుంది. దయచేసి గమనించండి. చాలా బీజేపీలోకి రండి, లేదంటే జనసేనలోకి రండి, లేదంటే తెలుగుదేశం చూసుకోండి. అంతేగాని ఈ మన ధర్మాన్ని మన వేలుతో మన కన్ను పొడిచే యొక్క ఈ పార్టీని మాత్రం మీరు ఎంకరేజ్ చేయమాకండి. దయచేసి అందరూ ఆలోచించండి. రాముల వారి కాలంలో త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఋషుల్ని మునుల్ని వాళ్ళు యజ్ఞయాగాదులు చేస్తున్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి రాక్షసులు, అంటే రాక్షస జాతి, అప్పటి రాక్షస జాతికి నాయకుడు ఎవరంటే రావణాసురుడు. రాక్షసులు ఏం చేసేవాళ్ళు అంటే జంతు మాంసం, జంతువుల నెత్తులు ఇవన్నీ యజ్ఞయాగాదులు వేసి దాన్ని అపవిత్రం చేసి వాళ్ళ యొక్క యజ్ఞయాగాదులను పాడు చేసేవాళ్ళు. అది తెలిసేట్టుగా నేను రాక్షసుడిని ఆయన ప్రకటించుకున్నాడుగా. ఆయన రాక్షస జాతి పుట్టక కాబట్టి ఆయన రాక్షసుడు కాబట్టి అలా చేశాడు ఆయన. ఈ రోజున మన చుట్టూ మనతో పాటు పాలించేవాడు రాక్షసుడుగా, గతంలో పాలించినవాడు రాక్షసుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే డైరెక్ట్గా పెడితే వాళ్ళకి ఎలాగోలా ఇంజెక్ట్ చేయాలి బాడీలో. ఎలా ఇంజెక్ట్ చేయాలని చెప్పానంటే ఒక మహాప్రసాదం ద్వారా ఇంజెక్ట్ చేయాలి. ఆ మహాప్రసాదం ఎక్కడంటే అందరూ ఆరాధ్య దైవంగా భావించే శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంలో కలిపితే ప్రతి ఒక్కరికి వీళ్ళందరూ అపవిత్రం అయిపోతారు. ఎంతోమంది బ్రాహ్మిన్స్ ఉన్నారు. నిత్యం కనీసం ఎటువంటి బిస్కెట్లో కూడా ఏమన్నా కలుస్తుందేమని చెప్పని బిస్కెట్ కూడా ముట్టుకోకుండా అలాంటి నిష్టగా పాటించే బ్రాహ్మిన్స్ చాలామంది ఉన్నారు. అలాగే బ్రాహ్మిన్స్ కాకుండా మిగతా ఇతరత కులాల్లో కూడా చాలామంది ఉన్నారు.
అచ్చగా వెజిటేరియన్స్ తినేవాళ్ళు, స్వామిని ఆరాధించేవాళ్ళు, భగవద్ ఆరాధన చేసేవాళ్ళు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు వేరు వేరు కులాల్లో కూడా. వాళ్ళందరినీ ఎలాగోలా అపవిత్రం చేయాలి, ఈ యొక్క దేశాన్ని ఈ యొక్క ధర్మాన్ని సమూలంగా ఎలాగైనా సరే నాశనం చేయాలని కంకణం కట్టుకొని వచ్చిన గతపాలక రాక్షసుడు మాత్రమే ఇలా చేయగలిగాడు. ఎందుకనంటే రావణాసురుడు అవతారాలు అనేక రకాలు, అందులో ఇదొక రకం. భగవంతుడు నారాయణుడు దశావతారాలు ఎలాగైతే ఎత్తాడో ఆ దశావతారాల్లో సంహరించబడటానికి ఎవరైతే రాక్షసుడు ఎత్తారో ఈ కలియుగ రాక్షసుడు ఎవరైతే ఉన్నారో మనకి గత ప్రభుత్వ పాలకుడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, మధ్యలో మళ్ళీ వేరే టాపిక్ తీసుకొచ్చాను. ఈ చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నారంటే, దీనిలో ఏం కలవలేదు, అంతా ఉట్టి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పన్నారు. ఇన్ని మాటలు మాట్లాడిన ఆయన నా మీద ఎంక్వైరీ ఎటువంటి జరగకూడదని చెప్పని కోర్టు స్టే ఎందుకు తెచ్చుకున్నాడు ఆయన? దయచేసి మనం గమనించగలిగితే చాలు. గమనిస్తే ఆటోమేటిక్గా ఏంటిదని మనకు అర్థమవుతుంది. హిందువులందరూ దయచేసి ఏకం కండి. మన నిరసన భావన ఎలా ఉండాలంటే, ఇంకొకడికి ఎవరైనా సరే రథం మీద కానీ, గుడి మీద కానీ, ప్రసాదం మీద కానీ, లేదు శిల్పాల మీద కానీ, శిల్పకళల మీద కానీ, మన హిందూ ధర్మాచారాల మీద కానీ, మన గ్రంథాల మీద కానీ, మన పుస్తకాల మీద కానీ ఎవరైనా సరే చెయ్యేసినా కన్నేసినా తీవ్రంగా ఉంటుందని చెప్పని మన నిరసన తెలియజేయగలగాలంటే దయచేసి మనమందరం రావాలి, నిరసన తెలియజేయాలి. ఆ నిరసన శాఖలు ఢిల్లీ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరసన శాఖలు తగలాలి. దీని మీద కేంద్ర ప్రభుత్వం బాగా స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా పనిచేయాలి. మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టగలగాలి. జై శ్రీరామ్, జై నమో వెంకటేశాయ, జై హింద్.